మిత్రులారా నమస్తే. బీహార్లో వాటర్ అధికార యాత్ర అని రాహుల్ గాంధీ ఏమంటూ చేశాడో, అలాగే ఓటు చోరీ అనేది జరుగుతోంది. దాని మూలంగానే కేంద్రంలో కానీ లేదా బీజేపీ వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ వాళ్ళు అధికారంలోకి రావడం అనేటటువంటి జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అభియోగం అనండి, ఆరోపణ అనండి, చూపిస్తున్నటువంటి సాక్ష్యాలు అనండి, దానికి ఏమి జవాబు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ ఇప్పుడు ఇమీడియట్గా జరగబోతున్నటువంటి బీహార్ ఎన్నికల్లో మాత్రం ఓటు చోరీ మరో రకంగా జరుగుతుంది. అదేమిటంటే నోటు పంపిణీ. విచ్చలవిడిగా నోటు పంపిణీ చేస్తున్నారు. నోటు పంపిణీ అంటే ఏమిటంటే లాస్ట్ జూలై నుంచి ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటిస్తున్నటువంటి ఆ పథకాలు, సంక్షేమ పథకాలు, చేస్తున్నటువంటి శంకుస్థాపనలు, అసలు ఆయన చేస్తున్నటువంటి ప్రారంభోత్సవాలు చూస్తూ ఉంటుంటే అబ్బబ్బబ్బా, అసలు అక్కడ ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు అందరి ఖాతాలో డబ్బు పడుతుందండి. డబ్బు 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 నోటు పంపిణీ. నోటు పంపిణీ ద్వారా అంటే ఓటు చోరీ అనేటటువంటిది కేవలం ఇన్వాలిడ్ ఓట్స్, బల్క్ ఓట్స్ అట్ వన్ ప్లేస్ అనేదో రాహుల్ గాంధీ చెబుతున్నాడే, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్, ఇవన్నీ ఏదో డిలీషను, ఎడిషను, ఇవన్నీ మాయా మంత్రం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని. ఈ ఓటు చోరీ కేవలం అలాగే ఉండదు. కేవలం ఎలక్షన్ కమిషన్ మాత్రమే చేసేటటువంటి ఓటు చోరీ ఉండదు. ఓటు చోరీ అనేక రూపాల్లో ఉంటుంది. దేవుడికి అనేక అవతారాలు ఉన్నట్టు ఓటు చోరీ అవతారాలు అనేక రకాలుగా ఉంటుంది. అందులో అతి కీలకమైనటువంటిది ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసేటటువంటిది. అది ఎంతవరకు నిజం ఏమిటో అనేది మనం నిరూపించేది కాదు. అది వాళ్ళు చూసుకుంటారు. కానీ పథకాల రూపంలో, నోటు పంపిణీ రూపంలో డబ్బు డైరెక్ట్గా పంచవచ్చు, ఓటుకు నోటు అని చెప్పి, అది వేరు, అది తప్పు. కానీ పథకాల రూపంలో పంపిణీ చేస్తే అది తప్పు కాదు, అది లీగల్, అది రాజ్యాంగబద్ధం, అది చట్టబద్ధం. లాస్ట్ జూలై నుంచి ఎన్ని రకాల యోజన అని అంటారు హిందీలో, ఎన్ని రకాల పథకాలంటే కానీ వందలు. 17వ తేదీన దాదాపు 16,000 మంది కూలీల ఖాతాలో 5,000 రూపాయల చొప్పున పడిపోయినాయండి. టపమని. కొత్తగా వకీలు వృత్తిలోకి వచ్చినటువంటి 5,000, ఇలాగ రకరకాల అన్నమాట. అలాగే మొన్న జూలైలో సీఎం ప్రతిజ్ఞ స్కీమ్ అని ఒకటి స్కీము ప్రారంభించారు. అందులో ఏమిటి 12వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి ఏమో, అలాగే ఐటీఐ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు, డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు, అలాగే 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ యువకులు ఉంటారే వాళ్ళకి ముఖ్యమంత్రి స్వయం సత్తా భత్తా యోజన అని చెప్పి వాళ్ళకి నిరుద్యోగులకు 2 సంవత్సరాల పాటు 1,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా రకరకాల పథకాలు ప్రకటించేస్తున్నారండి నరేంద్ర మోడీ గారు. ఆఖరికి నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 లక్షల మంది బీహారీ మహిళలకు 10,000 రూపాయల చొప్పున డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పేసి, అది ప్రధానమంత్రి నుంచి వస్తున్నటువంటి నిధి నుంచి వస్తున్నటువంటిది అని చెప్పేసి అప్పుడు నిన్న కూడా ఒక ప్రకటన చేశారు. అంటే ఎన్ని రకాల, అంటే దాదాపు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, సెప్టెంబర్లో జూలై నుంచి సెప్టెంబర్ దాకా ప్రకటించినటువంటి పథకాలకు దాదాపు 33,926 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే సెప్టెంబర్ 22న నితీష్ కుమార్ 10,929 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు. సెప్టెంబర్ 15వ తేదీన పూర్ణియాలో 36,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 దాకా నితీష్ కుమార్ పాట్నాలో
శివాన్లో, భోజ్పూర్లో, గయాలో అనేక చోట్ల అనేక పథకాలు, కొన్ని చోట్ల శంకుస్థాపనలు, కొన్ని చోట్ల ఉద్ఘాటనలు, ఈ విధంగా అయినటువంటివి అన్నమాట. రకరకాలు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి అంటే ఓటు చోరీకి దీనికి సంబంధం ఏంటని నేను అనొచ్చు. ఓటు చోరీ అనేది కేవలం ఎలక్షన్ కమిషన్ని ఆయుధంగా చేసుకొని చేసేటటువంటిది మాత్రమే కాదు. చాలా నిరుద్యోగులు, పనిపాట్లు లేనటువంటి వాళ్ళు, ఒకరోజు పని దొరికితే 2 రోజులు పని దొరక్క అలమటించేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఖాతాలోకి అకస్మాత్తుగా 4-5 వేలు పడిపోయినాయి అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పండగే కదా, ఎప్పుడు వస్తుందా ఎన్నిక, ఎప్పుడు ఇక ఓటు గుద్దుతామా అనే కదా. ఇది కూడా ఒక రకంగా లంచం లాంటిదే కదా, ఇది కూడా ఒక రకంగా ఓటును చోరీ చేయడం లాంటిదే కదా, ఓటు థెఫ్టింగే కదా. ఇవన్నీ అన్నమాట రకరకాల, అంటే ఇక మీకు చెప్పాలి కానీ ఎన్నో పథకాలు అన్నమాట. రిక్షా తొక్కుకునే వాళ్ళ దగ్గర నుంచి కళాకారుల పెన్షన్ దాకా, ఆఖరికి పత్రికల్లో పనిచేసేటటువంటి రిటైర్డ్ జర్నలిస్టులకు కూడా పెన్షన్ పథకాలు, రకరకాల పెన్షన్ పథకాలు, గురు శిష్య పెన్షన్ పథకాలు, మహిళలకు సెపరేట్గా అనేక రకాలుగా దాదాపు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పంపకాలు అయితే జరిగిపోతున్నాయండి, ప్రకటనలు అయితే జరిగిపోతున్నాయి. ఒక విషయం ఇక్కడ అందరూ కూడా మాట్లాడుతున్నది ఏమిటంటే, ముఖ్యంగా ఎకనామిస్టులు మాట్లాడుతున్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడుతున్నది ఏమిటంటే, నితీష్ కుమార్ 2005 నుంచి ఇంచుమించుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ 13 కోట్ల మంది బీహారీలు ఉంటే, అందులో కేవలం సర్కారీ ఉద్యోగం చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం 20 లక్షల మందే ఉన్నారు. సంఘటిత రంగంలో అంటే దానికి కొంత సెక్యూరిటీ ఉంటుంది, అది ప్రైవేట్ రంగం, అందులో 16 లక్షల మంది ఉంటే, అసంఘటిత రంగంలో 28 లక్షల మంది ఉన్నారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి, దాదాపు 3 కోట్ల మంది పైచిలుకు వేరే రాష్ట్రాలకు పొట్ట చేత పట్టుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వావలంబన లేదు, సమృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ప్రజలందరూ కూడా మీరు విసిరేసేటటువంటి 2-3 వేల రూపాయల భిక్షం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు సరిగ్గా వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ కూర్చున్నందుకు వాళ్ళు పండగ చేసుకోమని వాళ్ళకి కొందరికి 2,000, కొందరికి 3,000, కొందరికి 5,000, కొందరికి 6,000, కొందరికి 10,000 ఇలాగ వేసేస్తున్నారు. అలాగే కొన్ని పథకాలు ప్రకటిస్తున్నారు, కొన్ని ఉద్ఘాటనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు జూలై నుంచి సెప్టెంబర్ దాకా. ఎందుకంటే ఎన్నికల డేటు అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఆ తర్వాత ఈ పథకాలు ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా చేసేస్తున్నారనమాట. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఓట్ చోరీ అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. డబ్బు ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖజానా ఉంది, నిధులు ఉంటాయి, కేంద్రం కూడా సహకారం ఉంది బీహార్ ప్రభుత్వానికి. ఎందుకంటే బీహార్లో బీజేపీ కూడా ఉంది, ఇటు జేడీయూ కూడా ఉంది కాబట్టి. సో నిధులకు కొదవలేదు, వాళ్ళకు నిధులు సమకూర్చేటటువంటి కార్పొరేట్లతో వాళ్ళ స్నేహానికి కూడా కొదవలేదు. మరి ఇలాంటి ఓటు చోరీ, ఈ కైండ్ ఆఫ్ ఓటు చోరీలో ప్రతిపక్షాలు ఎక్కడ నిలబడగలుగుతారు? ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి ప్రజలకు అందివ్వగలుగుతారా? సో ఇదండి మొత్తానికి బీహార్లో ఎన్నికల సందడి మొదలైంది, ఎన్నికల పండగ ఉత్సవం అంటూ మొదలైంది. ఆ ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలంటే, ఇదిగో ఖాతాలో కొంత డబ్బులు మేము విసిరేస్తున్నాం, పండగ చేసుకోండి అని చెప్పేసి మొదలుపెట్టారు. బీహార్లో రాహుల్ గాంధీ, ఈ తేజస్వి యాదవ్ ఓటర్ అధికార యాత్ర, అది ఇది బీసీ కోట, ఆ కోట, ఈ కోట అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు బద్దలు కొట్టాల్సినటువంటి కోటలన్నీ కూడా వాళ్ళు బద్దలు కొడుతున్నారు ఇంకొక రూపంలో. మరి ఎవరు ఎలాగ ఈ ప్రజాస్వామ్యంలో ఎలా ఎన్నికల్లో గెలుస్తారు? వాళ్ళని ఎవరు ఎలా తట్టుకోగలుగుతారు? మొత్తానికి ఏది ఏమైనా ఓటు చోరీ అనేటటువంటిది కేవలం ఎన్నికలు ఓటు రూపంలో ఉండదు, అది అనేక రూపాల్లో ఉంటుంది, అనేక అవతారాలు, దేవుడి అవతారాల కంటే ఎక్కువ అవతారాల్లో ఓటు చోరీ అనేటటువంటి ఉంటుంది. ఇప్పుడు బీహార్లో మీరు చూడండి, బ్రహ్మాండమైనటువంటి వీడియోలన్నీ కూడా మీకు ఏ పథకాలు ఈ మధ్య ఫ్రమ్ జూలై టు సెప్టెంబర్ హౌ మెనీ
ప్రాజెక్ట్స్ డిక్లేర్డ్ బై నితీష్ కుమార్ అని చెప్పండి, ఆయన చూడండి, మీకు వరుసగా వచ్చేస్తాయి. ఎవరెవరి ఖాతాలో ఎంతెంత డబ్బులు అనౌన్స్ చేశారో అడగండి, మొత్తం అన్ని వివరాలన్నీ వచ్చేస్తాయి. ఇదే అండి బీహార్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఓటు చోరీ ప్రక్రియ అనే అందాము. ఇక ఎన్నికలు ఎలా జరుగుతాయి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం ఊహించవచ్చు. ఎలా జరిగినా ఏమైనా అపహాస్యం అయ్యేది, పరిహాసం పాలయ్యేది ప్రజాస్వామ్యం. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.